ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశమయ్యేదానికి ఒక కారణం ఉంది అనుకున్నాను. ఏదో మిలికి లేకుండా నువ్వేమి చేయవు కదా చెప్పు. మన అందరి మీద ఈ రోజు ఒక గురుతరమైన బాధ్యత ఉంది. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. నన్ను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినట్టున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన జరుగుతోంది. నోరుంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి మహిళ, ప్రతి కార్యకర్త ఒక సత్యభామ లాగా. అసలు నీకు నీ కథలు పేర్లు గుర్తున్నందుకు నీ బుర్రని మ్యూజియం లోను నిన్ను జూలోనూ ఉంచాలే. ఈ నారావారి నరకాసుర ప్రభుత్వాన్ని అంతమొందించే విధంగా శాస్త్రం గీత్రం అన్నావంటే దాని శార్థం పెట్టించి దాని పిండాకుడిని తినిపించా నడుం బిగించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చి దాదాపుగా ఏడాది అవుతుంది. ఇప్పుడు అయన్నొద్దు పాయింట్కి రా. ఈ ఏడాదిలో ఆయన సాధించింది ఏందయ్యా అంటే అరాచకాలు. నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, క్షమించేసేయండి. నేను బయలుదేరతా. ఎక్కడికి? అఘాయిత్యాలు, అత్యాచారాలు, అవమానాలు, అక్రమ కేసులు, వేధింపులు, ఇవే సూపర్ 6. వీళ్ళ నాన్న దొంగ నా కొడుకు, మా నాన్న కూడా అంతే. మా నాయన కాదు ఏంటని మీ నాన్న కదా దొంగ నా కొడుకు కదా. సో ఈ సూపర్ 6 ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు తప్ప మనం మహిళలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేకపోవటం అనేది మనం అందరం కూడా గమనించాలి. చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు వరకు 100 మర్డర్లు చేశా, కనపడ్డ స్థలాలన్నీ కబ్జా చేశా, కలకత్తాకే కన్నీళ్లు పెట్టించా. కానీ నా పేరింటి పక్కాడికి తెలియదు, పోలీసులకు తప్ప. మహిళలకి ఏమేం ప్రామిస్ చేశారు, ఏంటమ్మా ఏమైనా చేశాడా చెప్పమ్మా, ఏం చేశాడు? ఏదో అధికారంలో వచ్చిన తర్వాత అవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేశారు, లోపలేం లేదు డొల్లా. అవే కాకుండా చెప్పని అనేకం కూడా మన కోసం ఎలా చేశారో మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకో. ప్రజల దగ్గర నుంచి కొట్టేసిన సొమ్ముని జాగ్రత్తగా పంచుకోండిరా నువ్వు చెల్లి అని చెప్పి చెప్తే 10 నీకు 10 నాకు. థ్యాంక్ యూ. అందరికీ అన్ని అందించారు కాబట్టే ఈ రోజు మనం ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళగలుగుతున్నాం. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఎక్కడ మనం కనిపించినా అయ్యో మేము తప్పు చేశామని కొంతమంది, నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటావు. అయ్యో మేము అన్నకు ఓటేసాం ఎక్కడికి పోయిందని కొంతమంది. ప్రతి ఎప్పుడు చూడు అన్నా అన్నా సైన్ మాలో రీసౌండింగ్ లెక్క. ప్రతి ఒక్క మహిళ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఓపెన్ గా బాధపడుతుంటే నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. తెలుగుదేశం, జనసేన వాళ్ళు లోపల ఏడుస్తున్నారు. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మహిళల్నే కాదు, వాళ్ళ తెలుగుదేశం, జనసేన మహిళల్ని కూడా మోసం చేసింది. నా బాధ ఎవరితో? వాళ్ళకు కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం సూపర్ 6 లేదు. నువ్వు చేస్తున్న అడవపనికి నిన్ను ఇక్కడికెక్కడ నరికేద్దామనుంది. అంటే మననే కాదు వాళ్ళని కూడా మోసం చేశారు. తీసుకో. మనం బయట చెప్పుకోగలుగుతున్నాం, వాళ్ళు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు అన్నది. నీకు దండం పెడతాను, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఉగ్రవాదులకి మనకి మధ్యన జరిగిన యుద్ధంలో ముందుండి నడిపించింది ఎవరు? మహిళలు. సో మహిళలుగా మనం గర్వపడాలి. చివరి మాట జగనన్న ఒక్కటే చెప్పాడు, ఏంటి సార్ అది? మనం తప్పు చేసి జైలుకు వెళ్తే అవమానంగా భావించాలి గాని గౌరవాన్ని, ప్రాణాన్ని మంచి కాపాడుకోవాలి. ఒక్క పాలిపోయినాయి అనుకో మళ్ళీ తిరిగి రావు. తప్పుడు కేసు వల్ల లోపలికి వెళితే బాధపడాల్సిన అవసరం లేదు. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.